రోడ్ల మీద పడి వైలెన్స్ క్రియేట్ చేస్తూ బట్టలు ఇప్పుకొని ఇష్టమొచ్చినట్టు చేయడం హిందుత్వమా? ఇది నా క్వశ్చన్. బాబాల పేర్లు చెప్పుకొని ఆడవాళ్ళతో వ్యభిచారాలు చేసే దొంగ నా కొడుకులను మనం చూడలేదా? ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేసే ఈ అఘోరి లాంటి వాళ్ళని అసలు భారతదేశం అంటే ఓన్లీ హిందుత్వమే కాదు, ఈ గవర్నమెంట్స్ చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నారా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? బండి ఆ తల్వార్ తీసుకురా, నేను వీడియోస్ అన్ని ప్లే చేస్తాను, మీరు చూడండి. పిఎం మోడీ కూడా పార్లమెంట్ లో కూర్చొని దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ అని చెప్పాలి తప్ప నేనంటే మీకు తప్పుగా అనిపిస్తుందేమో కానీ పోలీసులకి, లా అండ్ ఆర్డర్కి అండ్ గవర్నమెంట్కి అసలు కొంచెం కూడా పౌరుషం కానీ రోషం కానీ కనీసం వాళ్ళ అధికారానికి ఉన్న వాల్యూ అనేది వాళ్ళ నెత్తిలో లేదు, అస్సలు లేదు. వాళ్ళకి అలాంటిది ఉండుంటే వైలెన్స్ని క్రియేటే చేయరు. ఏం జరుగుతుంది వైలెన్స్? మీకు తమ్మునేలు చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది కదా. ఈ అఘోరి నాగసాధు అని వేషం వేసుకొని తిరుగుతున్న ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే హల్చల్ ఎంత దారుణంగా ఎంత స్థాయికి వెళ్ళిందనంటే, ఇప్పుడు పోలీస్ అనేటోడు కూడా మనిషే, నాగసాధు అన్నట్టయినా మనిషే. అక్కడున్న సీఎం నుంచి అక్కడున్న జస్టిస్ దగ్గర నుంచి పిఎం దాకా ప్రతి ఒక్కరం మనుషులమే. దేవుడు ఒకటే మంచి పని చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి ఆలోచించే గుణం, మైండ్ అండ్ ఎంత క్రియేటివ్ మైండ్, దాన్ని మన మైండ్ ఎంత క్రియేటివ్ యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకునే అంత కెపాసిటీ మనకి ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఈ దొంగ బాబాల్లాగా, దొంగ సాధువుల్లాగా ఇట్లా వేషాలు వేసుకొని, బూడిద పూసుకొని, కత్తులు పట్టుకొని, కార్లు వేసుకొని తిరిగి పోలీసులని ఇష్టం వచ్చినట్టు దొంగ నా కొడుకు అంటున్నారు, ఎవడ్రా నువ్వు అని అంటున్నారు. అసలు మర్యాద, ఆయనకున్న హోదాకి కానీ, ఆయన చేస్తున్న పనికి కానీ, ఆయన చేస్తున్న వృత్తికి కానీ కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా రోడ్ల మీద పడి వైలెన్స్ క్రియేట్ చేస్తూ బట్టలు ఇప్పుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం హిందుత్వమా? ఇది నా క్వశ్చన్. దట్స్ నాట్ హిందూయిజం ఈజ్. అండ్ దానికి ఒక పేరు సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఏంటి, హిందూ మతం అంటే ఏంటి అనే విషయాల గురించి కొంచెం కూడా పరిజ్ఞానం లేకుండా ఆ పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరు చేసే అరాచకాలని హిందువులుగా ఉన్న మనం ఖండించకపోతే మనల్ని మనమే పొడుచుకున్నట్లు లెక్క. అర్థమవుతుందా? ఒకడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకుంటామా? కోసుకోం కదా. ఈ సమాజంలో దొంగలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, డబ్బు లేనోడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నోడు ఉన్నాడు, మంచి చెడు అన్నీ ఉన్నాయి. దొంగ బాబాలని మనం చూడలేదా? బాబాల పేర్లు చెప్పుకొని ఆడవాళ్ళతో వ్యభిచారాలు చేసే దొంగ నా కొడుకులని మనం చూడలేదా? మరి ఇప్పుడు మతపరమైన రాజకీయాలు నడుస్తున్న టైంలో మనం మతాన్ని ఎంత అర్థం చేసుకోవాలి అనే పాయింట్ ఒకటి పక్కకు పెడితే, ఆ మతంలో ఉన్న విషయాన్ని మనం ఎలా దాంట్లో నుంచి తీసేయాలనే ఆలోచన కూడా మనకు రావాల్సిందే. మన భారతదేశం అనేది హిందుత్వంతో, హిందూయిజంతో ముడిపడిన మన భారతదేశంలో ఇలాంటి కల్ప్రిట్స్, ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేసే ఈ అఘోరి లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఖండించకపోతే రేపటి రోజున బాధపడాల్సింది మనమే. అసలు భారతదేశం అంటే ఓన్లీ హిందుత్వమే కాదు, భారతదేశంలో బుద్ధులు, జైనులు, ఆర్యులు, వైశ్యులు, ఏమంటున్నా నేను, ఇట్లా ప్రతి ఒక్కరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, ఇన్ని కులాలు, మతాలు అన్ని కలగలిసిందే భారతదేశం. ఇలాంటి భారతదేశంలో మనం పవిత్రమైన హిందుత్వం గురించి మాట్లాడుతున్న టైంలో అదే హిందూయిజం పేరు చెప్పుకొని ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్న వాళ్ళని మనం ఖండించకపోతే ఎట్లా? నా క్వశ్చన్ అది. ఎంత దారుణంగా చేస్తున్నారు, ఆపితే కొడుతున్నారు. పోయి తల్వారే, బండి ఆ తల్వార్ తీసుకురా, నేను వీడియోస్ అన్ని ప్లే చేస్తే మీరు చూడండి. నేనేం అబద్ధం మాట్లాడట్లే, లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి చెప్పట్లే. అన్ని అరాచకాలు జరుగుతుంటే ఈ గవర్నమెంట్స్ చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నారా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? ఇంత వైలెన్స్ క్రియేట్ అయ్యి జనాల మీద లొల్లి పెడుతుంటే, పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఎక్కడ పోయింది మీ ధైర్యం? ఈ వెనుకడుగేయడం అంతా ఒక భయం నుంచి పుట్టింది. ఆ భయం ఏందో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ భయం పుట్టింది అక్కడి నుంచి, ఈ భయం పుట్టింది వైలెన్స్ నుంచి, ఈ భయం పుట్టింది మనం ఏమైనా అంటే మనల్ని వేసేస్తారు, మనల్ని మిగలకుండా చేస్తారు, మన జాబులు తీసేస్తారు, మనకున్న ఏదైతే పదవి ఉందో మన పదవి తీసేస్తారు. మతం గురించి మాట్లాడితే ఆ మతంలో ఉన్న వాళ్ళు మనల్ని ఉండనియరు. ఒక్కసారి ఆలోచించండి. హిందువులుగా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, నా హార్ట్ నుంచి నేను మాట్లాడుతున్నా ఈ విషయం. నిజానికి మనం చేసేది ఏదైతే ఉందో, ఈ భయపడుతున్నారు చూసారా జనాలు, మాట్లాడాలంటే భయపడుతున్నారు, అదా మనం క్రియేట్ చేయాల్సింది, అదా వాళ్ళకి మనం అవేర్నెస్ ఇవ్వాల్సింది. ఒకవేళ నిజంగానే హిందువులు కాకుండా వేరే మతంలోనో వేరే దాంట్లోనూ ఉన్న వాళ్ళకి హిందూయిజంలోకి రావడానికి మనం చూపించుకోవడానికి 100 ఉన్నాయి. కానీ మనం చూపించకుండా చూసేటివి అరాచకాలు, ఇలాంటివి వీళ్ళు చేసేటివి ఉన్నాయి. ఇవి చాలా ఎక్స్పోజ్ అవుతాయి. చెడు అనేది తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. వీళ్ళు చేసే చెడువే, కానీ ఏ పేరు చెప్పుకొని చేస్తున్నారు? హిందుత్వం, సనాతన ధర్మం అనే పేరు చెప్పుకొని చేస్తున్నారు. ఇలాంటి నీచులని, ఇలాంటి తప్పుడు దోవలు తీసుకెళ్లే వాళ్ళని మనం అరికట్టకపోతే ఇంకెవరు అరికడతారు? మరి మనం అరికట్టకుండా, మనం ఇది చేయకుండా మన హిందూ ధర్మానికి,
తూట్లు పొడిచే వాళ్ళని మనం ఖండించకుంటే ఇంకెవరు ఖండిస్తారు? మన ధర్మాన్ని ఇంకెవరు కాపాడుతారు? నాకు అర్థం కాదు. ఇది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, నాకే రిలీజియస్ బేస్డ్ ఇబ్బందులు ఏం లేవు, నాకు ఎవరికి అగ్నెస్ట్ లేదు. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ టు ఎనీథింగ్. బట్ ఈ కంట్రీ అనేది ఏ ధర్మ ప్రకారము, ఏ మత ప్రకారం, ఏ ఆచార ప్రకారం నడవట్లేదు. దిస్ కంట్రీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. మీరు అవునన్నా కాదన్నా దట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఆన్ కాన్స్టిట్యూషన్. వితౌట్ రాజ్యాంగం అసలు ఈ భారతదేశం అనేది నడవట్లేదు. అది నేను బల్లగుద్దు చెప్పగలుగుతా. పిఎం మోడీ కూడా పార్లమెంట్ లో కూర్చొని ఈ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ అని చెప్పాలి తప్ప ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ద రియాలిటీ అనేదే లాస్ట్లో ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ టు వైలెన్స్ని క్రియేట్ చేయకండి, వైలెన్స్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇప్పటికైనా నేను చేతులెత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ఏదైతే వైలెన్స్ రోడ్ల మీద క్రియేట్ చేస్తున్నారో వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పి వాళ్ళకు ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి జనాలకు కూడా ఒక కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. జనాలంటే పిచ్చోళ్ళు, లోకల్ కాకు లాంటి వచ్చిందంటే కూడా అరే లోకల్ కాకు లాంటి వచ్చిందంటారా ఏంటో ఏందని చెప్పేసి అది ఒక పిచ్చి వెర్రితనంతో జనాలు వచ్చి చూస్తారు. కానీ జనాలను కంట్రోల్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని కంట్రోల్ చేసి ఉన్న ఏదైతే సంస్థలు ఉన్నాయో, పోలీసులు అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ అవ్వచ్చు, ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి అన్ని కట్టుదిట్టం చేసి ఆపేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఈ మతాలు, కులాలు, ఈ వివాదాలు, ఈ గొడవలు రెచ్చగొట్టకండి. సో కొంచెం మనుషులు మానవత్వంతో నుండి ముందుకు పోతే బాగుంటుంది. ఇప్పటికీ చాలు, జరిగిన అరాచకాలు చాలా జరిగినాయి, ఇంకా చాలు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ ఐ కెన్ సే. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.